హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లలో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. డిఎస్సికి సంబంధించిన అప్డేట్ ఉంది, సెట్కి సంబంధించిన అప్డేట్ ఉంది, అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్ ఉంది. నెక్స్ట్ రాబోయే డిఎస్సిలో పోస్టులు పెరిగే అవకాశం ఉంది, దానికి సంబంధించిన వివరణ కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టండి. మనం అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ని అయితే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అందులో సెట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉంది. ఆ విషయాలను కూడా మాట్లాడతా. ఫస్ట్ హెడ్డింగ్ చూద్దాం. దేశంలో ఇలాంటి పాఠశాలలు 1,00,000, ఆ బడుల్లో ఒకే టీచర్, విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయుల సంక్షోభం, గేటు తెరిచేది గంట కొట్టేది ఏకోపాధ్యాయుడే, విజన్ 2047 లక్ష్యాలను అడ్డంకిగా వాస్తవ పరిస్థితులు, కేంద్ర విద్యాశాఖ నివేదికలో సంచలన నిజాలు, నాణ్యమైన విద్యకు దూరమవుతున్న గ్రామీణ చిన్నారులు, జాతీయ విద్యా విధానానికి తూట్లు. వివరాల్లోకి వెళ్తే తెలంగాణలో ఏకోపాధ్యాయ స్కూళ్ళు ఎన్ని ఉన్నాయంటే 4,793 ఉన్నాయి. ఏపీలో 16,357 ఉన్నాయి. ప్రపంచంలో భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది. కృత్రిమ మేధ, సెమీ కండక్టర్లు, అంతరిక్ష పరిశోధనలు, డిజిటల్ ఇండియా, విజన్ 47 వంటి లక్ష్యాలతో ముందుకెళ్తుంది. అదే సమయంలో దేశంలోని 1,00,000కు పైగా పాఠశాలలో ఒక్క ఉపాధ్యాయుడే మొత్తం విద్యా వ్యవస్థను భుజాన మోస్తున్నాడు. ఇది కేవలం ఒక గణాంకం కాదు. భారత విద్యా వ్యవస్థలోనే అసమానత, ప్రణాళిక లోపాలు, నియామకాల జాప్యం, గ్రామీణ విద్య పట్ల నిర్లక్ష్యానికి అద్దం పట్టే వాస్తవం. కేంద్ర విద్యాశాఖ తాజాగా వెల్లడించిన యూడిఐఎస్సి గణాంకాల ప్రకారం జాతీయ స్థాయిలో 1,843 ఏకోపాధ్యాయ పాఠశాలలు నడుస్తున్నాయి. వీటికి సంబంధించిన వివరంగా చూస్తే అత్యధికంగా ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,357 స్కూళ్ళు ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. తెలంగాణ 8వ స్థానంలో ఉంది. 4,793 స్కూళ్ళలో ఏకోపాధ్యాయులు ఉన్నారు. ఇక ఒకటే టీచర్ ఉంటే ఏమేమి పనులు చేస్తున్నారనేది చూడండి. ఉదయం 9 గంటలకు పాఠశాల ప్రారంభమైతే పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడే తాళం తీయాలి, బడి గంట కొట్టాలి, విద్యార్థుల హాజరు నమోదు చేయాలి, మధ్యాహ్న భోజన బియ్యం వచ్చిందో లేదో చూడాలి, పిల్లలకు పాఠ్యపుస్తకాలు ఇవ్వాలి, 1వ తరగతి విద్యార్థులకు అక్షరాలు నేర్పిస్తూనే 2వ తరగతికి పదాలు చదివించాలి, 3వ తరగతికి గుణకారాలు చెప్పాలి, 4వ తరగతికి సైన్స్ బోధించాలి, 5వ తరగతికి సామాజిక శాస్త్రం చెప్పాలి. మధ్యలో అధికారులు ఇట్లంగా వస్తే రికార్డులు చూపించాలి, ఆన్లైన్ పోర్టల్లో డేటా నమోదు చేయాలి, తల్లిదండ్రులు వస్తే వారితో మాట్లాడాలి. ఇది ఒక్కరోజు కాదు, ప్రతిరోజు వేలాది సింగిల్ టీచర్ పాఠశాలలో ఇదే పరిస్థితి ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితి వాస్తవానికి ఈ పిల్లల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం అయితే ఉంది. సింగిల్ టీచర్ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఎదురయ్యే ప్రధాన సమస్యలు చదవడం ఆలస్యంగా నేర్చుకోవడం, గణితంలో బలహీనత, ఇంగ్లీష్లో వెనుకబడడం, డ్రాప్అవుట్ పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది అని విశ్లేషిస్తున్నారు. ఈ విధంగా అయితే ఉంది. తరగతిలో 60 మంది విద్యార్థులు ఉంటే కనీసం 2 ఉపాధ్యాయులు ఉండాలి. యాక్చువల్లీ ప్రస్తుతానికి ఇంకా వేకెన్సీస్ అయితే ఉన్నట్టు కనబడతా ఉంది. ఇక ప్రభుత్వ పాఠశాలలో పెరిగిన ఎన్రోల్మెంట్ మరియు డిఎస్సి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. పోయిన సంవత్సరం చూస్తే 19,45,000 మంది నుంచి ఈ సంవత్సరం 19,66,000కు చేరికలు పెరిగినాయి. అంటే 22,000 విద్యార్థులు కొత్తగా ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అయ్యారు. ఇక జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలల పునఃప్రారంభం మరియు పెరిగిన స్ట్రెంత్ వల్ల రాబోయే డిఎస్సిలో హెచ్జిటి మరియు ఎస్ఏ ఖాళీలు ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. 2027లో ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల అనంతరం ఖాళీలతో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సో ప్రిపరేషన్ అయితే కొనసాగిస్తూ ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో ప్రతిరోజు 4 గంటల నుంచి 5 గంటలు ఖచ్చితంగా ప్రిపరేషన్ అయితే కొనసాగిస్తూ ఉండండి. డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినాకనే ప్రిపేర్ అయితే ఇప్పుడున్న కాంపిటీషన్కి అవకాశాలు తక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రిపరేషన్ అయితే కొనసాగిస్తూ మీ పనులు అయితే చూసుకోండి. ఇక సెట్కి సంబంధించి ఈ రోజు నుంచి అప్లికేషన్స్ అయితే మొదలవుతున్నాయి ఫ్రెండ్స్. ఈ నెల 30 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. లేట్ ఫీ అనేది అవకాశం ఇవ్వకండి. లేట్ ఫీకి మీరు వితౌట్ లేట్ ఫీతోనే అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. రెగ్యులర్గా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంటా. ఇక దీనికి సెట్కి సంబంధించి టెస్ట్ సిరీస్ మన యాప్లో అవైలబుల్గా ఉంది. పేపర్ 1 మరియు పేపర్ 2కు సంబంధించిన తెలుగు సబ్జెక్టులో దాదాపుగా 50 టెస్టులు అయితే ఉన్నాయి. 50 టెస్టులు ఇంటూ 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 1500 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఈ టెస్ట్ సిరీస్లో ఉన్నాయి. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే మీకు క్వశ్చన్ కింద 4 ఆప్షన్స్, ఆన్సర్తో పాటు సొల్యూషన్ కూడా ఉంటుంది. అదే ఆన్సర్ ఎందుకు
సరైందని. సో ఈ విధంగా మీరు నేర్చుకోవడం వల్ల సెట్ క్వాలిఫై కావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి 4 జిల్లాలలో ఇప్పుడు ప్రజెంట్గా అయితే అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ నడుస్తూ ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో ఈ నెల 15వ తారీఖు వరకు అవకాశం ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ నెల 7వ తారీఖు వరకు అవకాశం ఉంది. మేడ్చల్ మల్కాజ్గిరిలో ఈ నెల 5వ తారీఖు వరకు ఇంకో 2 రోజుల టైం ఉంది. హైదరాబాద్లో ఈ నెల 22వ తారీఖు వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక హైదరాబాద్ జిల్లాలో అంగన్వాడీ పోస్టులకు సంబంధించి చార్మినార్ జోన్ పరిధిలో క్లస్టర్ పరిధిలో 40, గోల్కొండలో 27, ఖైరతాబాద్లో 17, నాంపల్లిలో 38, సికింద్రాబాద్లో 59 ఉన్నాయి. టోటల్గా 181 పోస్టులు ఉన్నాయి. 5 ICDS ప్రాజెక్టుల పరిధిలో ఈ ఖాళీలు ఉన్నాయి. 18 నుంచి 35 ఏళ్ళ నుండి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన మహిళలు అప్లికేషన్ చేసుకోవాలి. అట్లనే కరీంనగర్లో కూడా నోటిఫికేషన్ నడుస్తూ ఉంది. దీనికి సంబంధించి మొత్తం 60 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఈ 60 ఉద్యోగాలలో గంగాధర ప్రాజెక్టులో 20, హుజురాబాద్లో 16, కరీంనగర్ రూరల్ 16, కరీంనగర్ అర్బన్ 8. ఈ విధంగా అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఖచ్చితంగా అప్లికేషన్ అయితే చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది ఫ్రెండ్స్, ఇంకే విషయాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటారో ఖచ్చితంగా కామెంట్లో రాయండి. ఆ విషయాన్ని కూడా మళ్ళొకసారి వీడియో రూపంలో మీకు అందించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని పక్కా షేర్ చేయండి. ప్లేస్టోర్ నుంచి యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.